హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా నేను మీ యాంకర్ రమావతి ఎస్ thumbnail చూసి మీరు ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే ఎందుకంటే మనల్ని ఇంతకాలం ఎంతగానో ఆదరించిన అలరించిన మోహన్ బాబు గారు నిజంగా ఇప్పుడున్న ఈ క్రైసిస్ని ఈ వయసులో ఈ క్రైసిస్ని చూస్తుంటే నిజంగా బాధేస్తుంది అరే ఎందుకు ఇలా అవుతుంది మోహన్ బాబు గారికి జనరల్గా ఆయన కాంట్రవర్సీ మనిషే జనరల్గా ఆయన ఎప్పుడు చిరంజీవి గారినో లేకపోతే ఇంకొకరినో ఆయన నోటి దురుస్తోటి ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు జనరల్గా కాంట్రవర్సీ పర్సన్ మోస్ట్ కాంట్రవర్సీ పర్సన్ ఇండస్ట్రీలో అది ఆయన నైజం స్వభావం ఎందుకంటే కింద స్థాయి నుండి వచ్చారు అండ్ చిరంజీవి గారితో పాటు కూడా ఆయన ట్రావెలింగ్ ఆ జర్నీ ఉంది కాబట్టి ఆ మాత్రం కోపం లేకపోతే ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ అనేది ఆయనకి సహజంగా ఉంటుంది బట్ ఇప్పుడు ఎందుకు నేను చిరంజీవి గారు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఎందుకు కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతం మొన్నటి వరకు జస్ట్ ఇది కేవలం ఒక తండ్రి కొడుకుల మధ్య లేకపోతే అన్న తమ్ముల మధ్య ఉండే ఇష్యూ ఇది ఆస్తి పంపకాలు సరిగ్గా జరగలేదు నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి మంచు మనోజ్ తండ్రితో గొడవపడిన ఆ సంఘటన ప్రతి ఇంట్లో ఉండేది ఈ సర్వసాధారణం కామన్గా జరిగే ఫ్యాక్టర్ ఇది సో ఈ కామన్గా జరిగే ఫ్యాక్టర్లోకి ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ కాస్త ఎన్నో టర్న్స్ తీసుకొని ఇప్పుడు మీడియా వర్సెస్ మోహన్ బాబు లాగా మారిపోయింది కంప్లీట్గా ఏమన్నా మోహన్ బాబు గారి మీద కేసు కూడా ఫైల్ అయింది మీడియా ప్రతినిధి మీద దాడి చేయడంతో ఇప్పుడు మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు మోహన్ బాబు గారిని ఎలాగైనా సరే ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి ఈవెన్ TV9 ఫిర్యాదు తోటి ఆయన మీద కేసు కూడా ఫైల్ చేశారు సో ఇవన్నీ రకరకాల మొత్తం క్రైసిస్లోకి వెళ్ళిపోయారు మోహన్ బాబు గారు ఇప్పుడు ఈ క్రైసిస్ నుండి బయటపడాలంటే ఎవరో ఒకరు ఒక పెద్ద మనిషి పెద్ద తరహాలో ఉన్న వ్యక్తి వచ్చి కంపల్సరీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయాలి లేకపోతే ఇంకా డీప్ క్రైసిస్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తారో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిపోతుంది సో ఇప్పుడు మోహన్ బాబు గారి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అంటే కేవలం ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం ఎందుకంటే మోహన్ బాబు గారు మాట వినేది ఏకైక మాట వినేది ఒక్క చిరంజీవి గారి మాటే వింటారు ఆయన మన జనరల్గా మన బయట తెలుసు చిరంజీవి గారు మోహన్ బాబు గారు గొడవ పడతారని మనందరికి తెలుసు జనరల్గా బట్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మోహన్ బాబు గారికి దగ్గరగా ఉండే వాళ్ళకి చాలా మందికి ఈ విషయం తెలుసు మోహన్ బాబు గారు కేవలం చిరంజీవి గారి మాట మాత్రమే వింటారు ఆయన చెప్తే ఆయన ఖచ్చితంగా ఆయన ఫాలో అవుతారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు జస్ట్ ఆయన క్లోజ్ వ్యక్తుల్లో చిరంజీవి గారు రజనీకాంత్ గారు చాలా క్లోజ్గా ఉంటారు సో బట్ రజనీకాంత్ గారు వేరే స్టేట్లో ఉన్నారు చెన్నైలో ఉన్నారు మేబీ ఫోన్లో ఆయన ఏమన్నా చెప్పిండొచ్చు కానీ బట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే కేవలం మెగాస్టార్ గారి వల్లే అవుతుంది చిరంజీవి గారి వల్లే అవుతుంది ఆయన కనుక ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు కుమారుల్ని కూర్చోబెట్టి ఏంటి ఈ సమస్య ఎందుకు మీరు ఇలా రోడ్డు మీదకి వచ్చి గొడవ పడుతున్నారు అని చెప్పేసి కూర్చోబెట్టి మోహన్ బాబు గారిని నచ్చజెప్పి ఈ ప్రాబ్లంని కనుక సార్ట్అవుట్ చేస్తే ఈ పంచాయతీని మెగాస్టార్ గారు కనుక సాల్వ్ చేస్తేనే ఈ సమస్యతో ఇంతటితో ఎండ్ అవుతుంది లేకపోతే ఇది ఇంకా తీవ్రతరం అవుతుంది భవిష్యత్తులో రాజకీయాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు రాజకీయ నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు ఎందుకంటే అటు భూమా అఖిల ప్రియ ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి మీద కూడా దాడి జరిగింది కాబట్టి మంచు మనోజ్ భార్య దాడి జరిగింది కాబట్టి మేబీ పొలిటికల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు అలా అవ్వకూడదు అంటే ఈ ప్రాబ్లం ఇంతటితోనే సాల్వ్ అయిపోవాలి ఇక్కడితోనే సాల్వ్ అవ్వాలి అలా సాల్వ్ అవ్వాలి అంటే కేవలం ఒక మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే చేయగలరు అంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన మాట ఈవెన్ నా అభిప్రాయం కూడా ఎందుకంటే మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇలా అవ్వడం అసలు ఇష్టం ఉండదు అసలు ఇష్టం లేదు కూడా మొన్నటి నుండి ఇదే చూస్తున్నాను వీడియో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మోహన్ బాబు గారికి ఇలా జరగాల్సిందే గతంలో టీడీపీని మోహన్ బాబు గారు విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు కాబట్టి ఇలా జరగాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు ఎవరు చేసినా సరే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోక తప్పదని కామెంట్స్ అయితే చాలా మంది పెడుతున్నారు అది తప్పు లేదు అందులో పెట్టడంలో తప్పు లేదు ఎందుకంటే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇదే మంచు మనోజ్ గారు ఇదే మోహన్ బాబు గారు ఇదే విష్ణు గారు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద హాట్ కామెంట్స్ చేశారు సెన్సేషనల్ కామెంట్స్ అప్పట్లో చేశారు మనం అందరూ చూసాం ఇప్పుడు అదే ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు టీడీపీ నాయకులు చూపిస్తున్నారు కామెంట్స్ రూపంలో అందులో తప్పు లేదు రాజకీయంగా అది
సర్వసాధారణ అవి జరుగుతున్నాయి. బట్ ఈ పంచాయతీ ఇంతతో ఆగాలంటే మెగాస్టార్ గారు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. సో మరి చూద్దాం, నిజంగా చిరంజీవి గారు ఇన్వాల్వ్ అవుతారా, లేకపోతే ఇండస్ట్రీ పెద్దలు ఎవరన్నా చిరంజీవి గారి వరకు వెళ్ళి ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయాలని చెప్పేసి ఎవరన్నా ముందుకు వచ్చి ఈ పంచాయతీని ఇంతటితో ముగిస్తారా లేదా అన్నది భవిష్యత్తులో అయితే తెలుస్తుంది. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. మరి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ ఇన్సిడెంట్లో అంటే ఈ ఇష్యూలోకి మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా అనే అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.